హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అయితే సూపర్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. బోన్స్ తోటి అండి, చికెన్ బోన్స్తో వెల్లుల్లి వేసి, అలాగే బంగాళదుంప, అలాగే మరి ములక్కాడతో పులుసు అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, అలాగే బిర్యానీలోకి, తర్వాత మనం దోశ, అలాగే ఇడ్లీ, వీటిలోకైనా సూపర్ ఉంటుంది. ఓన్లీ బోన్స్ అండి. ఓ పావు కేజీ బోన్స్ తీసుకున్నాను నేను సెపరేట్గాని. ఆ బోన్స్తో ఈ పులుసు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఒక ఉల్లిపాయ వేసాను, 3 పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే బోన్స్ వేసాను, ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసాను. వేసి ఇందులో 4 వెల్లుల్లిపాయలు వేసానండి. ఈ కూర అండి చాలా టేస్ట్ ఉంటుంది. పులుసు మరి టేస్ట్, అలాగే హార్ట్ పేషెంట్లకైనా ఎవరికైనా సరే ఈ పులుసు వేసుకుని తినండి, చాలా అలాగే జలుబు, దగ్గు, రొంప ఎవరికైనా సరే అండి మరి మెడిసిన్లా పనిచేస్తుంది. వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టే అండి, అంత బాగుంటుంది ఇది. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో బంగాళదుంప అన్నీ వేసాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత టమాటా ఒకటే అండి కట్ చేసి పెట్టి వేసాను. ఈ టమాటా వేసిన తర్వాత అలాగే శనగపప్పు 2 స్పూన్లు అండి, శుభ్రం కడిగి ఆరబెట్టుకున్న శనగపప్పు 2 స్పూన్లు, అలాగే కొత్తిమీర 1 స్పూను వేసి బాగా మగ్గబెట్టాలండి. బాగా అంటే మొత్తం మా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇది వేయించిన తర్వాత మనం కుక్కర్లో వేసేసుకుందామండి. చూడండి, దగ్గరికి అయిపోతుంది. ఇది కుక్కర్లో పెట్టేసి వాటర్ వేసి దీంట్లో ఉప్పు, కారం వేసేద్దామండి. ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మొత్తం కలిపేద్దామండి. ఇది కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం మళ్ళీ ఉప్పు వేసాను. ఆ ఉప్పు వేసి కలిపేస్తానండి. కలిపేసిన తర్వాత ఇది మనం కుక్కర్లో పెట్టేసుకుని సరిపడగా వాటర్ వేసేసుకుని ఒక 4-5 విజిల్లు వేయించేద్దామండి. చాలా టేస్ట్ ఉంటుందండి. దీన్ని చికెన్ చేరు అని కూడా అనొచ్చు, చికెన్ పులుసు అనొచ్చు, చికెన్ దప్పలం కూడా అనొచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ములక్కాడ వేసి తాలింపు కింద వేసి జీలకర్ర, ఎండుమిరకాయలు వేసి తాలింపు పెడుతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, తాలింపు పెట్టేసాను, అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. చూడండి, పూర్తి అయిపోయింది. తాలింపు కూడా వేసాను, ఉడికిపోయింది. కుక్కర్లో 4 విజిల్లు వేయించేసాను, అయిపోయిందండి. అదే చెప్పానండి. అలాగే టేస్ట్ అయితే చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. చింతపండు పులుసు వేసేసాను. చూడండి, ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి అన్నీ. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇది డిష్ తయారైపోయినట్టే. తాలింపు దినుసులు అన్నీ వేసాం కదా. ఈ పులుసు అయితే తింటుంటే చూస్తుంటేనే మన నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటుంది ఇది. రైస్లో కూడా వడ్డించేసుకుంటున్నాను నేను. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఆ వెల్లుల్లి ఇలా పిండుకుందంటే అండి, దాంట్లోంచి వెన్నపూసలాగా మన వెల్లుల్లి పేస్ట్ వస్తుంటే ఆ రుచి వేరుగా ఉందండి. మీకు నచ్చితే మరి మర్చిపోకండి, ఇలా ట్రై చేయండి. వెల్లుల్లి వేసుకుని ఉంటానండి. మరొక